అదే ఇప్పుడు అవదా భయ్య ఇంకా ఏమని ఇప్పుడు ఏం చేయరా మీరు ఇప్పుడు అది నాకు రిజల్వ్ చేయరా? రిజల్వ్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు నాకు చెప్పేది. ఆయన చేయరు అన్నా. సర్వీస్ మేనేజర్ చేస్తాను. ఆయన సర్వీస్ మేనేజర్ కానీ ఆయన వల్ల కాదు, చేయరు. ఆయన కాదని చెప్పలేదు. ఆయన చేయరు. నేను చాలా ఎన్నిసార్లు తిరిగి ఉన్నాను. నేను ఆయన కాదని చెప్పాను. అవదన్నా, ఆయన దగ్గర అవ్వదు. నేను ఆల్రెడీ చాలా సార్లు వచ్చాను, గొడవ కూడా అయ్యింది. అడగండి, మీరు అడగండి, అడిగి చెప్పండి. సర్లే. నీ ఆ రోజు తోయడానికి వచ్చినప్పుడే నీకు హ్యాండ్ ఓవర్ చేసేసి ఉంటే సరిపోతుంది భయ్య. అర్ధరాత్రి తోసుకెళ్ళి అక్కడ సర్వీస్ సెంటర్లో పెట్టుకున్నప్పుడే. వర్క్షాప్ వస్తాను. రేంజ్ గురించి నేను అడుగుతున్నాను భయ్యా. ఎప్పుడు అవుతుంది అది? సాఫ్ట్వేర్ ప్రాబ్లం కదా. అయితే నాకు రాసి ఉండి. అయితే జరగదు కదా, ఇంకెందుకు లైట్ తీసుకో నువ్వు. ఓకే ఓకే. మిమ్మల్ని ఎవరేం చేయలేరు, అదే కదా. వీడియో తీసినా ఎవరేం చేయలేరు, అదే కదా మీరు చెప్పేది. అదే కదా, వీడియో తీసినా ఎవరేం చేయలేరు. వీడియో తీసినా ఎవరేం చేయలేరు. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను వీడియో తీసుకుంటున్నా, అవ్వట్లేదు కదా, అందుకే వీడియో తీస్తున్నాను. ఎలాగో అవ్వట్లేదు కదా, అవ్వట్లేదు కాబట్టి వీడియో తీస్తున్నాను. అవ్వట్లేదు కాబట్టి తీస్తున్నాను. నేను తీస్తే అవ్వదు, అవ్వట్లేదు కాబట్టి తీస్తున్నాను. నేను అవ్వట్లేదు కాబట్టి తీస్తున్నాను. ఎలా ఉంటుందో ఒకసారి వాట్సాప్ లో పెడతాను, గ్రూప్ లో. అది నేను లాస్ట్ టైం కూడా అడిగాను, అన్న నెక్స్ట్ టైం కంప్లైంట్ వస్తుందా రాదా అంటే, అది నేను చెప్పలేనన్నా, ఎందుకంటే నేను నీకు మాట ఇస్తే నువ్వు నా మీద ఎక్కేస్తావు అని కూడా నువ్వు అన్నావు. నీకు ₹1,00,000 పెట్టిన కార్ కొన్నాడే బండి రోడ్డు మీద అయిపోతే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎక్కి తీసుకెళ్తున్నాడు. దాన్ని ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. ఇస్తారా మీరు? దేనికన్నా మీ కంపెనీ అట్లా ఇస్తారా? ఆన్లైన్ సైట్ పని చేయట్లేదంటే ఏంటి పనిచేస్తాను. నేనెందుకు ఇస్తాను? ఎందుకు ఇస్తాను? నేనేమిస్తాను అంటున్నాను. కంపెనీ వాళ్ళు. ఓకే, నువ్వైతే ఏం చేయరు అంటారు. ఏం చేయరు? నువ్వేది మొన్న ఇచ్చినప్పుడు చెప్పావు కదా, 2 days లో చేయించేస్తానండి. ఏం చేస్తున్నారు దాన్ని? ఏం ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు. ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి చెప్పు. ఎన్నిసార్లు వచ్చినాయి నీ దగ్గర చెప్పు. అవును, బ్రేక్ సెన్సర్ కంప్లైంట్ వచ్చింది. అవును. నెక్స్ట్ టెలిమాటిక్స్ మార్చారు, మీకు ఆల్రెడీ కంప్లైంట్ వస్తే. అవును, చెప్పండి. ఇంకా అది రేంజ్ మాట్లేదు. ఎన్ని నెలల నుంచి పెట్టాను భయ్యా. ఇది క్లోజ్ అవుతే మారుతుందని చెప్పి. అంతకు ముందు ఏం చేశారా అంటున్నాను నేను. అంతకుముందు టెలిమాటిక్స్ మార్చారు కదా భయ్యా. టెలిమాటిక్స్ మార్చాక మీకు మధ్యలో రన్ అయింది, తర్వాత రేంజ్ బ్రేక్ సెన్సర్ పోయింది, మళ్ళీ జాబ్ కార్డ్ ఓపెన్ చేశారు. అంతకు ముందు కూడా అది బ్రేక్ సెన్సర్ ఒకటి. నీకు వెహికల్ ఒకసారి ఇచ్చాను, కాదు నీకు వెహికల్ ఒకసారి ఇచ్చాను. ఇచ్చినప్పుడు మీరు రిజాల్వ్ చేయకుండా అందులో ఉంది, దాంట్లో పేపర్ కూడా అలాగే ఉంది. అప్పుడు మీరు జాబ్ కార్డ్ కూడా ఓపెన్ చేయలేదు. అప్పుడు ఎందుకు రిజాల్వ్ చేయలేదు? నేనుగా చేయాల్సిన సర్వీస్ టీమ్ చేస్తారు. సర్వీస్ టీమ్ మరి అలాంటప్పుడు నువ్వెందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు బండి దాని మీద రాసుకుని కంప్లైంట్ రాసి అప్పుడు పెట్టావు కదా. నా రైటింగ్ చూపించండి. నా రైటింగ్ చూపించండి సార్. నా రైటింగ్ చూపించండి. ఆ రోజు మా వాడు కూడా ఉన్నాడు, నువ్వే రాసావని చెప్పాను. రైటింగ్ చూపించండి సార్. బ్రో, ఇది నా రైటింగ్ చెప్పగలరా? అది బేమానం కూడా ఇక్కడ ఉన్నాడు, ఆడ మీద దోసేస్తారు. బాగానే ఉంది. ఎలాగెలాగెలి నువ్వు మాట్లాడు, నీకు సంబంధం లేదు కదా. కీప్ కోట్. ఇప్పుడు ఏంటి, నువ్వు అది నీ రైటింగ్ కాదు. ఓకే, అప్పుడు ఇచ్చినప్పుడు నువ్వే ఉన్నావు. చార్జర్ కూడా నువ్వే తెచ్చిచ్చావు. చెప్పండి. చార్జర్ నువ్వే కదా హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు. చెప్పండి. చార్జర్ నువ్వే కదా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చెప్పండి. మీరే కదా చేసుకున్నారు. అప్పుడు నాకేం రిజాల్వ్ చేయలేదు, అలా ఉన్నది అలా ఇచ్చేసారు బండి. అప్పుడు జాబ్ కార్డ్ ఓపెన్ చేయలేదు. బండి ఇవ్వలేదు, మీరు వెళ్ళి తీసేసుకున్నారు.
అవును రిజాల్వ్ చేయలేదు కాబట్టి తెచ్చేసాను నేను. బండి ఇవ్వాలా, వీళ్ళు ఇవ్వాలా బండి మీకు, మీరు వెళ్ళి తీసేసుకున్నారు. వాళ్ళు ఇవ్వకుండా నేను ఎలా తీసుకుంటానన్నా? వాళ్ళు ఇవ్వకుండా నేను ఎలా తీసుకుంటాను? పని అవ్వలేదని చెప్పి తీసేసుకున్నారు రిటర్న్. అవును, దాన్ని అప్పుడు నేనేం మళ్ళీ చేయను. పట్టుకెళ్ళాం కదా. దానికి నేనేం చేయనన్నా. ఇప్పుడు నాకు ఏం చేస్తాను చెప్పండి దానికి. అప్పుడు ఎప్పుడు రిజాల్వ్ అవుద్ది నాకు అది ఏంటి? అది అవ్వాలి, పోనీ అది ఎప్పటి నుంచి కంప్లైంట్ చెప్తున్నా డిఫెక్ట్ ఉందన్నా, డిఫెక్ట్ అని పెట్టండి అంటే పెట్టట్లేదు మీరు. ఏం పెట్టడం లేదన్నా, సర్వీస్ వాళ్ళు పెడతారు ఏదైనా. మరి నీకు అక్కడ నువ్వు వచ్చి నువ్వు చెప్తే ఎందుకు బాసు? నేనేం చెప్పాను? నువ్వు వచ్చి మాట్లాడావు కదా. మాకు నువ్వెందుకు బండి, నీకు సంబంధం లేనప్పుడు నువ్వెందుకు ఆ రోజు అర్ధరాత్రి బండి తోసుకుంటూ వచ్చావు? ఏంటిది, యాజ్ ఏ కస్టమర్ గా నేను రెస్పాన్స్ ఇవ్వాలి అప్పుడు కాబట్టి నేను. అప్పుడు నీకు సంబంధం ఉండదు, ఇప్పుడు సంబంధం ఉండదు. ఇప్పుడు నేను సంబంధం లేదని చెప్పి నేను ఆయనతో మాట్లాడానా? అది రిజల్వ్ అవుతుంది లేదని చెప్పు నాకు. రిజల్వ్ అవుతుంది, చెప్పి ఆయనతో మాట్లాడానా? అది రిజల్వ్ అవుతుంది లేదు చెప్పండి నాకు. సార్ ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఆన్సర్ చెప్పండి. నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమన్నా నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, రిజల్వ్ లేదు చేయను, హ్యాండ్ ఓవర్ చేసుకుని నాకు సంబంధం లేదు అంటాను. లేదు, కంపెనీ నన్ను ఎగ్జిట్ చేసింది, నేను ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా చెప్పండి. ఎగ్జిట్ చేసిన నాకు ఏమైనా చూపించు ఇక్కడ. ఏంటిది, నేను ఎగ్జిట్ అయిపోయినట్టు. చూడండి రండి సార్ దగ్గరికి. ఇదేనా? రివర్స్ లో ఒకసారి అలా చెప్పు. అసలు ఇప్పుడు అది రేంజ్ ఇష్యూ అవుతుందా అవదా నాకు చెప్పండి. ఎగ్జిట్ అయితే నాతో ఎందుకు మాట్లాడదు, ప్రూఫ్ అయితే తీసుకున్నావు వాళ్ళతో మాట్లాడు.